రాష్ట్రంలో సామాజిక భద్రత పెన్షనర్ మరణిస్తే వారి భాగస్వామికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చేయూత పథకంలో భాగంగా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో అడ్మిషన్లకు గడువును అధికారులు మరోసారి పొడిగించారు. నిన్నటితో గడువు ముగియగా ఈ నెల 10 వరకు అవకాశం కల్పించారు. టీఈలోని ఇంజనీరింగ్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి తెలిపారు. రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. ఉత్పత్తి వ్యయం పెరిగిందని బేసిక్ ప్రైస్ ను సవరించాలని డిస్టిలరీలు ఇటీవల ప్రభుత్వాన్ని కోరాయి. ఈ క్రమంలో లిక్కర్ రేట్లను 8-10% పెంచుకోవచ్చని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ రికమెండ్ చేసిందని తెలిపింది. తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 10 మంది హెడ్ కానిస్టేబుల్స్ కు ఏఎస్ఎల్గా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన వారు శుక్రవారం పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిశారు. సిపి వారికి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో ఈ నెల 9న జాబ్ మేళా నిర్వహించనున్నారు. నగరంలోని శ్రీరామ గార్డెన్లో ఆదివారం ఉదయం 9 నుంచి 5 గంటల వరకు ఈ జాబ్ మేళా ఉంటుందని, 60కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, 2000కు పైగా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.